Disturbing and graphic visuals. Viewer discretion is advised. ఇప్పుడు మేము చూపించే దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ దృశ్యాలు చూడండి. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయాలనే ఉద్దేశంతో కాదు, కానీ ప్రమాదానికి సంబంధించిన వార్తను మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే దీన్ని టెలికాస్ట్ చేస్తున్నాం. విశాఖ బీచ్లో ఒక లారీ బీభత్సం సృష్టించింది. ఒక లారీ ఇసుక లోడ్తో వస్తుంది, వేగంగా వస్తుంది. అక్కడ స్లోప్ ఉంది. అక్కడ లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతో గోడను ఢీకొట్టి సరాసరి బీచ్ వైపు వెళ్ళిపోయింది. ఆ లారీ బీచ్ దగ్గర ఉన్న పార్క్లోకి దూసుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలే. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. లారీ వేగంగా వస్తుంది. బ్రేకులు బహుశా అతను రైట్కి వెళ్ళాలో లెఫ్ట్కి వెళ్ళాలో, కానీ నిటారుగా వెళ్ళిపోయాడు. ఆ గోడను ఢీకొట్టి ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ ఆ సముద్రపు ఇసుకలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడం, వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖలో బీచ్ దగ్గర బీచ్ రోడ్లో ఒక లారీ అక్కడికి వస్తుంది. వేగంగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బహుశా అతను రైట్కో లెఫ్ట్కో వెళ్ళాలి, కానీ నేరుగా బ్రేకులు అప్లై చేసినా బహుశా ఆగలేదు. ఏమైందో నేరుగా లారీ ఇసుక తిన్నులోకి వెళ్ళిపోయింది. ఇసుక తిన్నులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లారీని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ ఘటన విశాఖ బీచ్లో చోటు చేసుకుంది. ఆ లారీ క్లీనర్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఆ గోడని ఢీకొట్టి అక్కడ బీచ్ దగ్గర పార్క్కి అడ్డంగా ఉన్న ఆ గోడను ఢీకొట్టి ఇసుక తిన్నులోకి వెళ్ళిపోయింది. పార్కులోకి దూసుకు వెళ్ళిపోయింది. ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి ఓవర్లోడే కారణమని స్థానికులు అంటున్నారు. బ్రేక్ ఫెయిల్ అయిందని డ్రైవర్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. నోవాటెల్ హోటల్ డౌన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో పార్క్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అంతేకాదు ఈ ప్రమాదంలో ఈ ఘటనలో ఒక అదృష్టవంతుడు ఉన్నాడు. మీరు ఎవరైనా ఊహించగలుగుతారు అదృష్టవంతుడు? ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. అక్కడ ఈ లారీ వెళ్ళేటప్పుడు ఒక కార్, దాని వెనుక ఒక లారీ వస్తుంది. గమనించండి, మీరు లారీ వైపు చూస్తున్నారు కదా, కానీ ఆ లారీ పక్కన ఒక కారు వెళ్తుంది కదా, కారు ఆగుంది. బహుశా అక్కడ రెడ్ సిగ్నల్ పడిందో, లేదంటే లారీ వేగంగా వస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడో, కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి మాత్రం సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. అదృష్టవంతుడు. ఒకవేళ ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడి ఆ వ్యక్తి ఆగున్నట్లయితే రూల్స్ పాటించడం కారణంగా ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. లేదా అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అంటే బహుశా లారీని ముందుగానే గమనించి వేగంగా వస్తుంది, ప్రమాదకరంగా లారీ వేగంగా దూసుకొస్తుందని బహుశా అక్కడ ఆగి ఉన్నాడు. మొత్తానికి ఆ వ్యక్తి, ఆ ఆటో, ఆ కారులో ఉన్న వ్యక్తులు, లేదంటే ఒక లుప్త కాలం పాటు ఒక సెకండ్ ఇదిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి కారు కూడా ప్రమాదానికి గురయ్యేది. మరి అక్కడ స్టీరింగ్ కూడా ఫెయిల్యూర్ అయిందో, బహుశా బ్రేకులు ఫెయిల్యూర్ అయినప్పుడు అలాంటి సందర్భంలో డ్రైవర్ ఏం చేస్తాడు? నిటారుగా గుద్దాలా, లేదంటే ఎటో వైపు టర్న్ తీసుకుందాం అనుకుంటాడు. సో అక్కడ బ్రేక్తో పాటు స్టీరింగ్ కూడా ఫెయిల్ అయిందా, లేదా ఇంకెవరైనా క్లీనర్ ఎవరైనా డ్రైవ్ చేస్తూ ఉన్నాడా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎటువంటి టర్న్ కూడా తీసుకోలేదు. ఒకవేళ అతను ఆ స్పీడ్లో టర్న్ తీసుకుందామని ట్రై చేస్తున్నట్లయితే ఒక్క డిగ్రీ అటు ఇటు అయినా ఆ కార్, ఆ తర్వాత ఆ రోడ్డు పైన మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని గుద్దుకుని వెళ్ళి ఉండేది. ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉండేదో నేను చెప్పాలని అనుకోవట్లేదు. ఏది ఏమైనా ఒక పెను ప్రమాదం అయితే అక్కడ తప్పింది. పెను ప్రమాదం ఎందుకు తప్పిందో, డ్రైవర్ అప్రమత్తత, లేదంటే కారులో ఉన్న వాళ్ళ అప్రమత్తత, ఎందుకో డ్రైవర్తో మాట్లాడితేనే తెలుస్తుంది. కానీ ఈ ప్రమాదం మాత్రం ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. చూడండి ఒకసారి. ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి భయానక దృశ్యాలు ఉన్నాయో, ఆ గోడను ఢీకొట్టి ఇసుక తిన్నుల్లోకి వెళ్ళిపోయింది ఈ లారీ. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ లారీయే ప్రమాదానికి కారణం ఏంటన్న దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. గోడను ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఒకవేళ డ్రైవర్ నిటారుగా కాకుండా ఆ రైట్కో లెఫ్ట్కో తన స్టీరింగ్ని తిప్పున్నట్లయితే ప్రమాద తీవ్రత వేరే విధంగా ఉండేది. సరిగ్గా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అనేది ఆ క్యాబిన్లో ఉన్న లారీ డ్రైవర్ క్లీనర్కి మాత్రమే తెలుస్తుంది. ఆ స్లోప్లో ఆ డ్రైవర్ ఆ లారీని కంట్రోల్ చేయలేకపోయాడు. విశాఖలో ప్రమాదం జరగడంతో నిత్యం ఆ క్షణంలో రోజు అటువైపు ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్కు గురయ్యారు. అంతకు ముందే ఆ రోడ్లో అటు పాస్ అయిన వాళ్ళు కూడా లుప్తంలో కొంచెంలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డామని ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.
నోవోటెల్ హోటల్ డౌన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పార్కులో ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదం తప్పింది. ఇసుక లోడ్తో వెళ్తుంది ఆ లారీ. ఇసుక లోడ్ హెవీగా ఉండటంతో ఆ స్లోప్లో ఆ డౌన్లో ఆ లారీని కంట్రోల్ చేయడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. అందుకే నేరుగా వెళ్ళి ఎక్కడ కూడా ఎటువైపు టర్న్ తీసుకోలేదు, నేరుగా నిటారుగా అంతే వేగంతో వెళ్ళి గోడను గుద్దేశాడు. బహుశా స్టీరింగ్ అదుపు తప్పిందో, బ్రేకులు ఫెయిల్ అయ్యాయో, ఒకవేళ బ్రేకులు అప్లై చేసున్నట్లయితే బహుశా అక్కడ ఆగుండుండేది లారీ. కానీ మొత్తానికి బ్రేకులు అప్లై చేయలేదో, బ్రేకులు ఫెయిల్ అయ్యాయో, స్టీరింగ్ అదుపు తప్పిందో, స్టీరింగ్ తిరగలేదో, ఏం జరిగింది అనేది డ్రైవర్ మాత్రమే చెప్పాలి. ప్రమాదం తర్వాత దృశ్యాలు మాత్రం పార్కులో ఇప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, విశాఖలో ఒక లోడ్ లారీ అయితే బీభత్సం సృష్టించింది. మనం విశాఖ ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాం. విశాఖ నవోటెల్ డౌన్లో అయితే మొత్తం తెల్లవారి 6-6:30 ప్రాంతానికి అయితే ఆ డౌన్లో హెవీ లోడ్ వల్ల బ్రేక్ ఫెయిల్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడున్న ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా గుర్తుకొని మన దగ్గరలో చూస్తున్నాం కదా, ఈ పార్కులోకి అయితే వచ్చింది. చూడొచ్చు ఇప్పుడు లారీ చక్రాలు అయితే మటుకు ఇవన్నీ తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా ఒక ప్రొక్లైన్తో మొత్తం అంతా వీళ్ళందరినీ క్లియర్ అప్ చేస్తున్నారు. అయితే అదృష్టశాత్తు ఎవరికి ఏం అవ్వకపోవడంతో నిజంగా ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. నిజంగా లారీ డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఆ లారీ కూడా ఎక్కువ లోడ్తో ఉండడం వల్ల అయితే ఈ సంఘటన అయితే జరిగింది. నవోటెల్ హోటల్ డౌన్లో అయితే ఇసుక లోడ్తో వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో గోడను ఢీకొట్టి దీనికైతే పార్కులోకి అయితే వెళ్ళింది. లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో అయితే బయటపడడం అయితే జరిగింది. ఈ పరిమితికి మించి ఇసుక లోడ్తో అయితే రావడంతో డ్రైవర్ వాహనాన్ని అయితే అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఎవరికి ప్రమాద సమయంలో నిజంగా 6-6:30 సమయంలో ఎవరు లేకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ఘటన అయితే మటుకి సాయంత్రం జరుగుంటే మటుకి ప్రాణ నష్టం భారీగా జరిగి ఉంటుందని చెప్పి ఈ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఇదేమైనా మొత్తం ఆ లారీ క్లీనర్గా స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారు. మనం చూడొచ్చు మొత్తం అంతా ఇక్కడ పరిస్థితి మొత్తం అంతా క్లియర్ అప్ చేస్తున్నారు. ఆ లారీకి సంబంధించి ఈ టైర్లు కానీ మొత్తం అంతా ఈ ధ్వంసమైందంతా మొత్తం అంతా సరిచేసే ప్రక్రియలు అయితే ఈ జీవీఎంసీ వర్కర్స్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడైతే ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. నిజంగా ఈ లారీ అయితే ఈ డౌన్లోకి రావడం నిజంగా ఎక్కువ హెవీ లోడ్తో ఉండడం వల్ల అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల అయితే డైరెక్ట్గా వచ్చి ఈ పార్క్ మనం చూడొచ్చు. ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే ఉందో చిల్డ్రన్స్ పార్క్ అయితే ఈ లారీ మొత్తం వచ్చి ఆగింది. లేదంటే త్రుట్లో ఈ చిల్డ్రన్స్ పార్క్ కానీ లేకపోతే మటుకి ఆ లారీ నేరుగా బీచ్లోకి వెళ్ళే ప్రమాదం అయితే జరిగి ఉండేది. ఏదేమైనా మొత్తానికి అయితే స్థానికులు కానీ ఎవరైనా ఆ సమయంలో వాకర్స్ కానీ నిజంగా ప్రజలు కానీ ఎవరు లేకపోవడంతో అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ క్లీనర్ అయితే బయటపడ్డారు. ఏదేమైనా ఇది ఈ నిత్యం ఎక్కువగా జరిగే ఈ డౌన్లో అయితే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయితే మట్టుకి దీనికి ఏమైనా మంచి సొల్యూషన్ అయితే తీసుకోవాలి. నిజంగా ఇది హెవీ లోడ్ ఉన్న లారీ ఈ బాగా డౌన్ వల్ల అయితే ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మటుకు మొత్తం అంతా లారీని అయితే క్లియరప్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఈ లారీకి సంబంధించి టైర్లు కానీ ఏదైనా ప్రొక్లైన్స్ అయితే క్లియరప్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రమాదం జరిగే సమయంలో అయితే ఎవరు లేకపోవడం, ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో అయితే ఇక్కడ ప్రజలు కానీ అధికారులు కానీ అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఈ లారీకి సంబంధించి విశేషాలు. శివరామకృష్ణ RTV, విశాఖ ఆర్కే బీచ్ వద్ద.